హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్. ఇలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మేమున్న ఏరియాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర అయితే జరుగుతుందండి. అందుకోసము వెళ్తున్నానండి అక్కడ టెంపుల్కి. ఎండలు చూడండి ఎంత విపరీతంగా ఉన్నాయో. లాస్ట్ ఇయర్ ఈ టైంకంతా వర్షాలు వచ్చిండండి. ఈ ఇయర్ మాత్రం ఇంకా మాకైతే వర్షాలు రాలేదండి. చూడు, మైసూర్ సరౌండింగ్ అయినా కూడా ఇలాగే ఉన్నాయండి ఎండలు. ఇంకా ఆంధ్రాలో ఎలా ఉంటాయో చెప్పలేమండి. మాకు ఇక్కడ వచ్చేసి 37 degrees వరకు ఉందండి టెంపరేచరు. తట్టుకోలేకపోతున్నాము. నేను వెళ్ళిన టైం వచ్చేసి 1:30 అండి. ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్ వాజులు ఎంత బాగున్నాయో. ఇక్కడ పానీపూరి సెంటర్ అంట. నెక్స్ట్ చెరుకు రసం ఇవన్నీ పెట్టారండి. అక్కడక్కడ దాహం వేసే వాళ్ళ కోసము మజ్జిగంట, నెక్స్ట్ కూల్ డ్రింక్స్ అంట ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ కర్డ్ రైస్ అంట, పలావ్ అంట ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. పాపము మా హస్బెండ్ వచ్చేసి మార్నింగ్ వెళ్ళు అన్నారు. బట్ ఉపవాసం ఉన్నాం కదండి, అందుకోసం ఇంట్లో పూజ అంతా చేసుకున్న తర్వాత వెళ్ళాల్సి వచ్చిందండి. అందుకోసమని 1:30కి అయితే నేను అక్కడికి టెంపుల్కి అయితే వెళ్ళానండి. అప్పటికే చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అక్కడ ఒక టెంకాయ తీసుకొని పూలు పళ్ళు తీసుకొని టెంపుల్లోకి వెళ్ళిపోయానండి. ఆ క్యూ లైన్లో చూస్తావా, అబ్బా అసలుకి ఎంతమంది జనాలు ఉన్నారంటే చెప్పలేమండి. అంతమంది ఉన్నారు. దాంతోపాటు లోపలైతే ఫ్యాన్ కానీ ఏమీ లేదండి. ఇక్కడ నేను టెంకాయ కొట్టుకొని లోపలికైతే తీసుకెళ్తున్నానండి. మా హస్బెండ్ ఉండింటే పాపం ఇవన్నీ మా హస్బెండే చేసేవాళ్ళండి. లోపలైతే ఫ్యాన్ కానీ కనీసం కరెంటు కానీ లేదండి. చాలా చీకటిగా ఉంది. బట్ టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళాల్సి వచ్చిందండి. చాలా చూడండి, అప్పటికే ఎంతమంది, సమ్మర్ అయినా కూడా ఎంతమంది విజిట్ చేశారో చూడండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇలానే ఉంటుందండి. ఇలా అవుట్ సైడ్ వెళ్ళాలి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. అది పురాతనమైన టెంపుల్ అని చెప్పచ్చండి ఇది. అక్కడ వచ్చేసి బ్యాక్ సైడే ఆంజనేయ స్వామి ఉంటారండి. అక్కడ ఇదంతా క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని నెక్స్ట్ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నామండి. ఇక్కడైతే వెంటిలేషన్ ఉంది కానీ బట్ టెంపుల్ లోపలైతే మాత్రం వెంటిలేషన్ లేదండి. అది కూడా మీకు చూపిస్తాను, మీరు చూసేయండి. చూడండి ఈ విధంగా ఉంటుంది. అసలు ఆ జనాలను చూస్తుంటే, ఆ ఉక్కు పోస్తుంటే భరించలేమని చెప్పొచ్చండి. నెక్స్ట్ ఇలానే వస్తే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత హారతి తీసుకొని నెక్స్ట్ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకోవాల్సి వస్తుందండి. అట్లీస్ట్ ఒక ఫ్యాన్ గాలి కూడా లేదు చూడండి. అసలుకి చెమటలు పోస్తున్నాయి. ఇదేనండి యోగి లక్ష్మీ నరసింహస్వామి. మేమున్న ఏరియాలో ఫేమస్ టెంపుల్ అంటే, పురాతనమైన టెంపుల్ అంటే ఇదే అని చెప్పచ్చండి. ఇక్కడ చూడండి ఇంకా రిమైనింగ్ అంతా నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొద్దిసేపు అక్కడ టెంపుల్ ఆవరణంలో కూర్చొని బయటికి అయితే వచ్చేసానండి. సింగిల్గా ఉన్నాను కాబట్టి, అంటే తోడు ఎవరు లేరండి కాబట్టి ఎక్కువసేపు ఉండలేకపోయాను నేను. అదే మా హస్బెండ్ వచ్చిందంటే కొద్దిసేపు స్పెండ్ చేసేవాళ్ళమండి. బట్ ఆయన వర్క్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇది ఈవినింగ్ జాతర అండి. చూడండి అరౌండ్ 4:45 ఆ టైం అనుకున్నాను. అంటే స్వామివారి ఊరేగింపు చేస్తారు కదండి, ఆ విధంగా క్రౌడ్ చూడండి మామూలుగా లేదన్ను. భారీగా అయితే ఉందండి చాలా. అది కాకుండా మెయిన్ రోడ్ కదండి, ఆ మెయిన్ రోడ్లో మైసూర్ నుండి వచ్చే గాడీలన్నీ చాలా ఇదే రూట్లోనే వస్తున్నాయి, వెళ్తున్నాయి వెహికల్స్. కాకపోతే పాపం పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారండి పబ్లిక్ని. బట్ ఏం చేయలేం కదండి, జాతర అంటేనే ఆ విధంగా ఉంటుంది. నేను ఒక్కదాన్నే అయితే జాతరకు వెళ్ళేదాన్ని కాదండి. మా కింద ఓనర్ అక్క అయితే పిలిచింది, రండి ఉమా వెళ్దామని. అందుకోసమని వెళ్ళానండి. ఒక్కదాన్ని అయితే నేనైతే వెళ్ళేదాన్ని కాదండి. మా హస్బెండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత వెళ్దాంలే అనుకునేదాన్ని. బట్ మా హస్బెండ్ వచ్చేది లేట్ అవుతుంది కాబట్టి వెళ్ళాల్సి వచ్చిందండి. అదే ఏమున్నా ఆ టైంలో చూస్తేనే కదండి ఏదైనా మంచిగా ఉంటుంది. నైట్లో అయితే ఏముంటుందండి, ఏమీ చూడలేం కదా. డెకరేషన్ కానీ ఏదన్నా కానీ జనాలు కలిసినప్పుడు ఏదైనా హడావిడిగా మంచిగా ఉంటుందండి.
అయినా చూడండి, అసలు నేను జూమ్ పెట్టి తీసానండి, అయినా కనిపిస్తలేదు, అంత పబ్లిక్ ఉందండి అక్కడ. పాపమ్మ పోలీసులు అయితే అరుస్తూనే ఉన్నారు, సైడ్ రండి అని. ఎందుకంటే మెయిన్ రోడ్ కాబట్టి వెహికల్స్ వెళ్ళే వెహికల్స్ డిస్టర్బ్ కాకూడదు. వచ్చాను కదండి. మళ్ళీ మా ఇంటి ఓనర్ అక్క రండి ఉమా వెళ్దామంటే వెళ్ళానండి. ఇక్కడ చూడండి బొమ్మలు ఎంత బాగా చేశారు అసలుకి. అది ఎలా చేశారో ఏమో అర్థమే కాదండి, అంత హైట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత బాగా లేడీసే డ్రమ్స్ కొడుతున్నారండి. అది ఎంత బాగా మంచిగా యూనిఫామ్ వేసుకుని ఎంత బాగా ఇది చేశారో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాతర అంటే మామూలు కదండి, ప్రతి ఒక్కటి పెట్టింటారు. ఈ 2 పేర్స్ వచ్చేసి 200 అంటండి, ఈచ్ వన్ వచ్చేసి 100 అంట. చాలా బాగున్నాయి, తీసుకుందాం అనుకున్నాను.
మరి ఎందుకులే అని ఊరికే అయిపోయాను. ఇక్కడ చూడండి కృష్ణుని బొమ్మలు ఎంత బాగున్నాయో. ఆల్రెడీ మేమైతే తీసుకున్నాము. ఎందుకులే అని ఊరికే అయిపోయానండి నేనైతే. మా హస్బెండ్ వచ్చిందంటే తీసిచ్చేవాళ్ళు పాపము. ఆయన లేరు కాబట్టి ఎందుకులే అనుకున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాతరలోకి అయితే వచ్చామండి. ఇక్కడ చూడండి కొన్ని అయితే పింగాణి ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను మా ఓనర్ అక్క తీసుకున్నాము. వచ్చేసాము. అది 100 రూపీస్కి టూ ఇచ్చారండి. చాలా బాగున్నాయి. పికిల్స్ వేసుకోవడం కానీ సాల్ట్ వేసుకోవడం కానీ అలాంటివి తీసుకున్నాము. అంటే కొంచెం కాస్ట్లీనే అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఈచ్ వన్ ఇవేంటో గరిటెలు ఉన్నాయి కదండి, అవి వచ్చేసి ఈచ్ వన్ 20 రూపీస్ అంట. అది మెయిన్ వచ్చేసి అంత క్వాలిటీ కూడా లేవండి. కొద్దిగా గట్టిగా ఇంచామనుకోండి విరిగిపోతాయి, అలా ఉన్నాయి. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అంట. నెక్స్ట్ అన్నీ ఉన్నాయండి. ఇవి లేవని చెప్పడానికి లేదు. ఈ టెడ్డీ బేర్లు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడికి వచ్చేసరికి 5:30 అయిపోయిందండి మేము. ఇక్కడ చూడండి టెడ్డీ బేర్లు చాలా బాగున్నాయి. 200, 300 అట్లా 400 చెప్తున్నారండి వీటికి. అంత వర్త్ అనిపించట్లేదు నాకైతే. ఏదో కొద్దిగా గలీజ్ అయిన లాగా కూడా ఉన్నాయండి. చూడండి లవ్ సింబల్స్ ఎంత బాగున్నాయో. ఇంకా అక్కడి నుండి మేమైతే వచ్చేసామండి, నేను మా ఓనర్ అక్క. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.